Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production, and Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మనం గత కొంతకాలంగా గత సంవత్సరాల్లో జరిగినటువంటి టీజీ, ఏపీ అండ్ యూజీసీ నెట్ అండ్ సెట్లకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రీసెంట్ గా జరిగినటువంటి 2024 సంవత్సరంలో జరిగినటువంటి లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి టీజీ సెట్ కి సంబంధించిన ప్రశ్న పత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా క్వశ్చన్స్ కి సంబంధించి ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వబడ్డాయో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క లెంత్ డెప్త్ ను మనం ఈజీగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇందులో మేజర్ గా మనం ఉన్నటువంటి ప్రశ్నలు అంటే టీజీ సెట్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఆ ఏ విధంగా అడిగారు, ఇచ్చినటువంటి సమయంలో ఎంత త్వరగా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటిది మనం అర్థమవుతుంది. అంతేకాకుండా విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం మనకు తోడ్పడుతుంది. ఇందులో మొదటి ప్రశ్నను మనం చూసినట్లయితే ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, క్వశ్చన్ ఎంత క్లిష్టత పెరిగింది చూడండి. డైరెక్ట్ ఆన్సర్ కాకుండా మనకు ఒకటే ఆప్షన్ ఆన్సర్ తెలియడం కాదు, ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కి సంబంధించిన తెలిస్తే తప్ప ఒక క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఇందులో మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పోలారిటీ ఆఫ్ వాటర్ మేక్స్ ఇట్ అన్ ఎక్సలెంట్ సాల్వెంట్. అంటే నీటికి సంబంధించినటువంటి రసాయన ధర్మాన్ని ఇక్కడ మన బయోకెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ మన క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే వాటర్ కి సంబంధించి దీన్ని సార్వత్రిక ద్రావణి అని మనం పిలుస్తాం. వాటర్ ఈజ్ అన్ యూనివర్సల్ సాల్వెంట్ అని మనం పిలుచుకుంటాం. చూడండి, polarity of water makes it an excellent solvent. Water has high tensile strength, cohesive property of water. Water has high dielectric constant. ఈ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ నీటికి సంబంధించినటువంటి ధర్మాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నీ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. కాబట్టి సాల్వెంట్ కు సంబంధించి టెన్సిల్ స్ట్రెంత్, అదేవిధంగా కోహెసివ్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్, అదేవిధంగా హై డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ అనేటువంటి అన్ని కూడా మనకు సరైన సమాధానాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పెప్టైడ్ బాండ్ ఇన్ ఏ ప్రోటీన్ ఈస్. మనకు తెలుసు ప్రోటీన్ లో ఉండేటువంటి పెప్టైడ్ బంధాలని, వాటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్లానర్ అండ్ అన్యూజువల్లీ ఫౌండ్ ఇన్ ట్రాన్స్ కాన్ఫిగరేషన్. ఇది మనకు ఈ పెప్టైడ్ బాండ్కు సంబంధించి ప్రోటీన్లో ఉండేటువంటి పెప్టైడ్ బాండ్కు సంబంధించి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పెప్టైడ్స్ ఇన్ ది రామచంద్రన్ ప్లాట్. మనకి ఏదైతే పెప్టైడ్ కి సంబంధించి పెప్టైడ్ బాండ్స్ కి సంబంధించి రామచంద్రన్ ప్లాట్ కి సంబంధించి సరైన సమాధానం ఏంటంటే ది అకరెన్స్ ఆఫ్ బీటా టర్న్ కాన్ఫిగరేషన్ ఇన్ ఏ పెప్టైడ్ కెన్ బి డిడ్యూస్డ్. ఇది మనకు రామన్ ఎఫెక్ట్ కి సంబంధించి మన రామచంద్ర ప్లాట్ కి సంబంధించి పెప్టైడ్ కి సంబంధించినటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది నిశ్చిత వాక్యం మరియు కారణం, అసర్షన్ అండ్ రీజన్ అని మనం చెప్పుకుంటాం. నిశ్చిత వాక్యం ఒకటి ఇచ్చి రీజన్ ఇచ్చి వీటికి సంబంధించి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఒకదాన్ని మనం సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్స్ tend to be least soluble in water in their isoelectric point. మనకు తెలుసు ప్రోటీన్స్ సంబంధించి అందులో వాటికి బేసిక్ యూనిట్స్ ఏంటంటే అమైనో యాసిడ్స్ సంబంధించి. దట్ నెట్ చార్జ్ ఆఫ్ ఎన్ అమైనో యాసిడ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద పిహెచ్ ఆఫ్ ది సొల్యూషన్. మరి ఈ రెండిటికి సంబంధించి అంటే అసెర్షన్ రీజన్ కి సంబంధించి చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, అంటే అవి రెండు సరైనవే. అంతేకాకుండా ఆర్ ఈస్ నాట్ చూడండి, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అంటే ఏకు సరైన సమాధానం కాదు. అంటే బోత్ రెండు సరైనవే కానీ ఆర్ ఏకు సరైనదిగా మనం చెప్పుకో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ BDNA స్ట్రక్చర్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ అంటే BDNAకు సంబంధించి సరికాని సమాధానం. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో BDNAకు సంబంధించిన లక్షణం కాదు. అంటే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు తెలుసు BDNA, ZDNA, ADNA, మనకు రకరకాల డిఎన్ఏస్ మనకు ఉన్నాయి. ఈ BDNAకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు విత్ ఇన్ డబుల్ హెలిక్స్ ఏదైతే మనకు ద్వంద్వ పోచ లేదా అనక పోచ అని మనం చెప్పుకుంటున్నామో అందులో
10 బేస్ పేర్స్ టర్న్స్ ఆఫ్ ది హెలిక్స్. వాటికి సంబంధించినటువంటి డిఎన్ఏకి సంబంధించినటువంటి ఒక సిక్యంలో లేదా ఒక లూప్ లో, అంటే ఏదైతే ఒక డిఎన్ఏకి సంబంధించి మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇందులో ఒక్కొక్క లూప్ లో మనకు 10 పేర్స్. హౌ మెనీ పేర్స్? 10 పేర్స్ ఆఫ్ ది హెలిక్స్. అంటే ఏదైతే ఒక సర్పిలంలో మనకు 10 జతల, ఎన్ని జతలు? 10 పేర్స్, 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. పేర్స్ 10 జతలు ఉంటాయి, మొత్తం 20 ఉండాలి, లేదా 10 పేర్స్ అని. ద డబుల్ హెలిక్స్ కంటైన్స్ యాంటీ ప్యారలల్ చైన్స్. అంటే యాంటీ ప్యారలల్ అంటే రెండు కూడా ఒకే దిశలో కాకుండా ఒకటి ఈ విధంగా వస్తే మరొకటి ఈ విధంగా వెళ్తుంది, అంటే యాంటీ ప్యారలల్ చైన్స్ ఉంటాయి. ద అమౌంట్ ఆఫ్ అడినైన్ ప్లస్ థైనిన్ ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ గ్వానిన్ ప్లస్ సైటోసిన్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ అడినిన్ ప్లస్ థైమిన్ ఈజ్ ఈక్వల్ టు గ్వానిన్ ప్లస్ సైటోసిన్ అన్నాడు. కానీ ఈ విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలి? ఏ ప్లస్ జి, అడినిన్ అండ్ గ్వానిన్ ఈజ్ ఈక్వల్స్ టు, అర్థమవుతుందా? థైమిన్ ప్లస్ సైటోసిన్. ఈ విధంగా ఉంటే కరెక్ట్. కానీ ఇచ్చింది ఏంటిది? అడినిన్ ప్లస్ థైమిన్, అంటే ఇది అమౌంట్ ఆఫ్ ఈక్వల్స్ టు గ్వానిన్ ప్లస్ సైటోసిన్ అన్నాడు. ఇట్లా ఉండకూడదు. ఎందుకు? అడినిన్ థైమిన్తో జత కూడుతుంది. అడినిన్లు అంటే ప్యూరిన్లు పిరమిడ్. అకార్డింగ్ టు చార్గాఫ్ లా ప్యూరిన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిరమిడిన్స్. అంటే ప్యూరిన్లు మరియు పిరమిడిన్ల యొక్క నిష్పత్తి 1:1 రేషియో ఉండాలి అకార్డింగ్ టు చార్గాఫ్ నియమం ప్రకారం, లేదా చార్గాఫ్ లా ప్రకారం ప్యూరిన్లు పిరమిడిన్ల నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటిగా ఉంటే అది బిడిఎన్ఏగా మనం గుర్తిస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటిది? ఏ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ సి ఇచ్చారు. ఇది తప్పు, ఇది కాదు. ఏ విధంగా ఉంటే కరెక్ట్ అవుతుంది? ఇది ఏ ప్లస్ జి ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ సి ఉంటే కరెక్ట్ అయ్యేది. అంటే ప్యూరిన్లు పిరమిడల్ నిష్పత్తి ఎల్లప్పుడూ సమానం, లేదా ఈక్వల్, లేదా 1:1 రేషియో, లేదా 1 అని ఉండాలి. తర్వాత సెపరేషన్ ఆఫ్ ద 2 స్ట్రాండ్స్ ఆఫ్ ది డబుల్ హెలిక్స్ రిక్వైర్స్ అన్ట్విస్టింగ్ ఆఫ్ ది హెలిక్స్. ఇది మనకు దీనికి సంబంధించి బీడీఎన్ఏకి సంబంధించి ఇన్కరెక్ట్ మాత్రం థర్డ్ ఆప్షన్ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోజ్ అండ్ మ్యానోస్ ఆర్ ఎపిమర్స్. దిస్ మీన్స్ దట్, మనకు తెలుసు ఈ గ్లూకోజ్ మరియు మ్యానోజ్ అనేటువంటివి, మ్యానోజ్ కూడా మనకు కార్బోహైడ్రేటే, గ్లూకోజ్ కూడా కార్బోహైడ్రేట్. అవి రెండు కూడా ఎపిమర్స్. అంటే మనకి ఏదైతే ఐసోమర్స్ ఎపిమర్స్ అని చెప్పుకుంటామో దాని యొక్క ఎపిమరేజ్ కి సంబంధించి ఎపిమర్స్ గా చెప్పుకుంటాం. దాని అర్థం ఏంటిది అని అన్నాడు. దాని అర్థం ఏంటిదంటే దే డిఫర్ ఓన్లీ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్. అంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ గ్లూకోజ్ అనేటువంటిది 6 కార్బన్ కాంపోనెంట్. దీనికి సంబంధించి అందులో ఉండేటువంటి ఈ కార్బన్ ఆటమ్ కు సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ లో మాత్రమే వ్యత్యాసం ఉంటే దాన్ని ఎపిమర్స్ గా మనం చెప్పుకుంటాం, గ్లూకోజ్ మ్యానోజ్. ఓకే, దెన్ నెక్స్ట్ 57 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మనకు 5 ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది కరెక్ట్, ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఇన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ జనరల్లీ ఇన్ ద సిస్ కాన్ఫిగరేషన్. మనకు సిస్ అండ్ ట్రాన్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, మనకు తెలుసు. ఇందులో డబుల్ బాండ్స్ ఇన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ జనరల్లీ ఇన్ ది సిస్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది సరైన సమాధానం. ఇన్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ డబుల్ బాండ్స్ ఆర్ ఆల్మోస్ట్ నెవర్ కాంజుగేటెడ్. అంటే అవి సంయుగ్మ స్థితిలో ఉండవు. ఏది? అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఏదైతే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అంటే వీటిని అసంతృప్త కొవ్వు ఆమ్లాలను మనం చెప్పుకుంటాం. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఈ ద్విబంధాలు అనేటువంటి డబుల్ బాండ్స్ ఎప్పుడు కూడా నెవర్ కాంజుగేటెడ్, అవి సంయుగ్మంగా ఉండవు. తర్వాత స్పింజో గ్లైకోలిపిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయోలాజికల్ రికగ్నిషన్. ఏదైతే మనకు ఈ మన గ్లైకో లిపిడ్స్ అనేటువంటి రకానికి చెందినటువంటి కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా ఈ మనకు ఎందులో తోడ్పడతాయంటే బయోలాజికల్ రికగ్నిషన్, జీవక్రియలలో అవి గుర్తించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఈ ప్లాస్మా మెంబ్రేన్కి సంబంధించి కానీ లేదా ఇతరత్ర మనకు ముఖ్యంగా ఫిజియలాజికల్ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ సంబంధించి శరీరధర్మ ప్రక్రియల్లో మనకు ఈ ద్రవాభిసరణ క్రమతకు సంబంధించి కానీ లేదా స్థిరత్వాన్ని అంటే బ్యాలెన్స్ చేయడంలో ఈ మనకు రెగ్యులేషన్ కి సంబంధించి ఈ స్పింజో గ్లైకోలిపిడ్స్ కి సంబంధించి మనం గమనించవచ్చు. తర్వాత
Prostaglandins contain a five-membered ring of carbon atoms. మనకు ఏది ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటివి మనకు ఫైవ్ మెంబర్డ్ రింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈ 1 నుంచి 5 వరకు సరైన సమాధానాలు. ఆరవది కాదు. ఎందుకు చూడండి, ప్రోస్టాగ్లాండిన్స్ రెగ్యులేట్ ద సింథసిస్ ఆఫ్ ది ఇంట్రాసెల్యులర్ మెసెంజర్ ఇన్ సిఎల్పి అనేటువంటిది తప్పు. నెక్స్ట్, మైకేలిస్ మెంటెన్ ఈక్వేషన్ స్టేట్స్ దట్, మనకు తెలుసు ఎంజైమ్ కు సంబంధించినటువంటి స్థిరత్వాన్ని లేదా చర్య యాంత్రికాన్ని వివరించడంలో ఈ మైకేలిస్ మెంటెన్ కాన్స్టాంట్ లేదా ఈక్వేషన్ అనేటువంటిది మనకు చెప్తుంది. మరి ఈ దీనికి సంబంధించి ఏంటిదంటే కేఎం కేఎం ఇస్ ఈక్వల్ టు మైకేలిస్ మెంటేలిస్ కాన్స్టాంట్. కేఎం అంటే ఈ కేఎం ఇస్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అసోసియేషన్ కాన్స్టాంట్. కాబట్టి ఇది మనకు దీనికి సంబంధించి సరైన సమాధానంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఎంజైమ్ రియాక్షన్. అంటే ఇప్పుడు మరి మూడవది సరైన సమాధానం అంటే మూడవది సరైన సమాధానం కాదు. ఇది అభ్యర్థులు గమనించాలి. మెయిన్గా 4వది సరైన సమాధానం. ఎందుకంటే చూడండి, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏదైతే మనకు ఎంజైము అదస్థ పదార్థానికి సంబంధించినటువంటి సంక్లిష్టం ఏర్పడడం అనేటువంటిది మనకు ముఖ్యంగా ఎంజైమ్ యొక్క చర్యకు అది ఆధారభూతంగా పనిచేస్తుంది అనేటువంటిది మనకు ఇది సరైన సమాధానం. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్న మూడోది ఎందుకు సరైన సమాధానం కాదంటే కేఎం ఇస్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అసోసియేషన్ కాన్స్టాంట్. ఇది సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అసోసియేషన్ కాన్స్టాంట్ కాదు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ రిట్రో ట్రాన్స్పోజాన్స్? మనకు తెలుసు ఈ ట్రాన్స్పోజాన్స్ అనేటువంటివి మనకు జీన్స్, వీటిని మనం జంపింగ్ జీన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా ఈ రిట్రో ట్రాన్స్పోజాన్స్ మనకు ఇవి వీటికి సంబంధించి సరైన సమాధానం ఏంటిదని అడిగాడు. చూడండి, దే ట్రాన్స్పోజ్ వయా ఆర్ఎన్ఏ ఇంటర్మీడియేట్స్. రిట్రో అంటే గుర్తుపెట్టుకోండి, అవి డైరెక్ట్ డిఎన్ఏ రిలేటెడ్ కాదు, ఆర్ఎన్ఏ రిలేటెడ్. ఓకే, ఆర్ఎన్ఏ రిలేటెడ్. దే మే కంటెన్స్ ఇంట్రాన్స్. అవి మనకు ఇంట్రాన్స్ అనేటువంటివి చిన్న డిఎన్ఏ లేదా లేదా జన్యు ముక్కలను కలిగి ఉండవచ్చు. దే మే కంటైన్ ఇంట్రాన్స్. ఇవి మనకు ఈ కింది వాటికి సంబంధించి సరైన సమాధానం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్యురేట్లీ డిస్క్రైబ్ ద సోడియం పొటాషియం ఏటీపీఎస్ పంప్ రోల్ ఇన్ సెల్యులార్ ఫిజియాలజీ? మనకు తెలుసు ఈ సోడియం పొటాషియం పంప్ థియరీ అనేటువంటిది ఉంటాయి, ముఖ్యంగా ఏటీపీఎస్కి సంబంధించి. దాని యొక్క ప్రధాన పాత్ర ఈ కణానికి సంబంధించినటువంటి కణ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించి సరైన సమాధానం ఏంటి అని మనం చెప్పుకున్నప్పుడు యూస్ ఏటీపీ టు పంప్ అయాన్స్ అగెనిస్ట్ గ్రేడియంట్. ఏదైతే మనకు గాఢతా ప్రవణతకు వ్యతిరేక దిశలో శక్తిని వినియోగించుకొని ఈ ఏటీపీ పంప్ అనేటువంటిది పనిచేస్తుంది అని తెలియజేస్తుంది. ఈ ఫెసిలిటేటెడ్ పాజిటివ్ ప్యాసివ్ డిఫ్యూజన్ అనేటువంటిది ఏంటంటే ఈ మొదటిది మనకు దీనికి సరైన సమాధానం ఎందుకు కాదంటే ప్లాస్మా త్వచం పైన ప్రత్యేకించి ఫోరిన్స్ అనేటువంటి ప్రోటీన్తో కూడి ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి శక్తిని వినియోగించుకోకుండా మనకు ఇది ప్యాసివ్గా పనిచేస్తాయి. ఇది ఏటీపీ పంపు సంబంధించినటువంటి రోల్ కాదు. నెక్స్ట్, మనం ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద మెకానిజం బై విచ్ బ్యాక్టీరియా రెస్పాండ్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్? ఏదైతే బ్యాక్టీరియాకు సంబంధించి ముఖ్యంగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నటువంటి సమయంలో బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి యాంత్రికం, బ్యాక్టీరియాలో ఉండే యాంత్రికం ఏ విధంగా పనిచేస్తుంది అని మనం చూసినప్పుడు ఇందులో మేజర్గా ఈ మాలిక్యులర్ లెవెల్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ క్వశ్చన్ మనకు వివరిస్తుంది. యాక్టివేషన్ ఆఫ్ హీట్ షాక్ ప్రోటీన్స్ టు రిపేర్ డ్యామేజ్డ్ డిఎన్ఏ. మనకు తెలుసు ఇది మనకు పీసీఆర్లో ఈ టాక్ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఉంటుంది. అది థర్మో అక్వాటికస్ బ్యాక్టీరియా నుంచి మనకు అది ఉండడం వల్ల ఈ పీసీఆర్ హై అమౌంట్ ఆఫ్ ది హై
టెంపరేచర్ మోర్ దెన్ 98 డిగ్రీ సెల్సియస్లో కూడా అది యాక్టివ్గా పనిచేయకుండా డిఎన్ఏ రిపేర్ అవ్వడంలో తోడ్పడుతుంది అనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు యాక్టివేషన్ ఆఫ్ మెకానిజం టు రిపేర్ డ్యామేజ్డ్ డిఎన్ఏ. నెక్స్ట్, అప్ రెగ్యులేషన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్స్ టు న్యూట్రలైజ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. ప్రొడక్షన్ ఆఫ్ మాలిక్యూల్ టు న్యూట్రలైజ్ హార్మ్ఫుల్ ఆక్సిడేటివ్ ఏజెంట్స్. Next, inhibition of protein synthesis to conserve energy. Reduction in metabolic activity to save resources. Then increased production of protectants to maintain cell membrane integrity. So strengthening of cell structures to withstand environmental stress. Next question, assertion and reason మనం చూస్తున్నాం. Peroxisome, మనకు తెలుసు peroxisome, it is a cell organelle which is responsible for the catalase enzyme which is present inside the peroxisomes, which degrade the toxic substances, even though the poisonous substances like peroxide, hydrogen peroxide like uh, components. So peroxisomes play a crucial role in detoxification reactions, particularly the breakdown of hydrogen peroxide. 100% it is true. Then their main functions to store calcium ions and regulate intracellular calcium levels. అసలు ఈ కాల్షియంకు ఈ పెరాక్సిజోమ్ అనే ఇది సెల్ ఆర్గానెల్కి ఏం సంబంధం లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఇట్ నాట్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ accurately describe the function of the anaphase promoting complex, APC అంటాం దాన్ని మనం, ఆర్ సైక్లోజోమ్, దీన్ని మనం సైక్లోజోమ్ గా కూడా పిలుస్తాం. అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఆర్ సైక్లోజోమ్ ఇన్ ది రెగ్యులేషన్ ఆఫ్ సెల్ సైకిల్లో అంటే కణచక్రములో అనాఫేజ్ కాంప్లెక్స్ కి సంబంధించి, ప్రమోటింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి, సైక్లోజోమ్ కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ గా వర్ణన చేయబడిందని చూడండి. The APC or anaphase promoting complex or cyclosome initiates dash during the S phase. The anaphase promoting complex or cyclosome degrades cyclins and other regulatory proteins to dash through the cell cycle. మరి దీనికి సంబంధించి ఏది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ద anaphase promoting complex or cyclosome initiates very very important my dear friends, డిఎన్ఏ రెప్లికేషన్. డిఎన్ఏ ప్రతికృతి జరగడంలో, ప్రమోట్ చేయడంలో, ముఖ్యంగా ఇంటర్ఫేజ్ కి సంబంధించి అంతరదశలోని ఎస్ అనేటువంటి ఉపదశలో, ఎస్ సబ్ఫేజ్ లో డిఎన్ఏ రెప్లికేషన్ జరగడానికి ప్రారంభించేది ఏంటిదంటే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఆర్ సైక్లోజోమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ the APC, anaphase promoting complex or the cyclosomes degrade cyclins and other regulatory proteins to allow progression through the cell cycle. కణ చక్రానికి సంబంధించి ముఖ్యంగా ఇవి సైక్లిన్స్ ను డిగ్రేడ్ చేసి అండ్ అదర్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ టు అలో ప్రోగ్రెషన్ త్రూ సెల్ సైకిల్, కణ చక్రం ఆధారంగా అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. సో ఏ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆపరేటర్ ఇన్ ఎన్ ఒపెరాన్ సిస్టమ్? మనకు తెలుసు లాక్ ఒపెరాన్ మోడల్ జాకబ్ అండ్ మోనాడ్ అనేటువంటి శాస్త్రవేత్తలు మనకి ఇవ్వడం జరిగింది. లాక్ ఒపెరాన్, లాక్టోజ్ ఒపెరాన్ మోడల్ మనం చెప్పుకుంటాం. ఇందులో మనకు ప్రమోటర్, ఆపరేటర్ అనేటువంటి జన్యువులు ఉంటాయి. ఇందులో ప్రమోటర్, మన ఆపరేటర్కి సంబంధించినటువంటి జన్యు యొక్క విధి ఏంటిదని అడిగాడు. ఓపెరాన్ సిస్టమ్కు సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్. ఆపరేటర్ ఏం చేస్తుంది? స్విచ్. అయితే ఆన్, అయితే ఆఫ్ మోడ్గా పనిచేయాలి. ఏది? ఆపరేటర్. ఎప్పుడు పనిచేస్తుంది? లాక్టోజ్ ఉన్నప్పుడు ఇది ఆన్ అవుతుంది, లేనప్పుడు ఆఫ్ చేయాలి. ఇలా కంట్రోల్ చేసేటువంటిది ఏంటంటే ఆపరేటర్. చూడండి, స్విచ్ కంట్రోలింగ్ ద యాక్సెస్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టు ది జీన్స్ ఇన్ ది ఓపెరాన్. ఇది మనకు సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ స్టేజ్ ఆఫ్ ప్రొఫేజ్ 1 ఇన్ మియాసిస్ డస్
సినాప్సిస్ అక్కర్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ టెట్రాడ్స్. ఏదైతే మనకు ఈ ఈ టెట్రాడ్స్, ఏదైతే ఈ క్రోమాటిడ్ చతుష్కాలు అనేటువంటివి ఏర్పడడంలో ఇది మనకు ఈ సినాప్సిస్ అంటే మనకు దీన్నే మనం ఆ, సూత్రయుగ్మనం అని మనం పిలుస్తాం. ఈ ప్రొఫేజ్ వన్ ఏదైతే ప్రథమ దశ వన్లోని క్షేకర విభజనలో ప్రథమ దశ వన్లో ముఖ్యంగా మనకు 5 ఉపదశలు ఉంటాయి. మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే మియాసిస్ అనేటువంటిది 2 సార్లు జరుగుతుంది. మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 అని. మియాసిస్ 1లో ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్ అండ్ టీలోఫేజ్ అని 4 దశలు ఉంటాయి. అదేవిధంగా మెటాఫేజ్ మన మియాసిస్ 2లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనే 4 దశలు ఉంటాయి. ఇది మనకు న్యూక్లియర్ రీజన్ లో జరిగేటువంటి చర్యలు. ప్రొఫేజ్ 1లో ఇది చూడండి, దీన్నే ప్రొఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 అని చెప్తాం. అదేవిధంగా మియాసిస్ 2లో కూడా ప్రొఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, అదేవిధంగా టీలోఫేజ్ 2 అని చెప్పుకుంటాం. ప్రొఫేజ్ 1లో మళ్ళీ 5 ఉపదశలు ఉంటాయి, 5 సబ్ ఫేజెస్ ఉంటాయి. అవే ఏంటిదంటే లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్ అండ్ డయాకైనసిస్. ఇవి 5 ఉపదశలు అని చెప్తాం. లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్ అనే 5 ఉపదశలు ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. ఈ 5 ఉపదశల్లో మళ్ళీ లెప్టోటీన్ కి సంబంధించి, జైగోటీన్ కి సంబంధించి, పాకిటీన్ కి సంబంధించి ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. మియాసిస్ లో అత్యధిక సమయం తీసుకునేది ఏంటంటే మియాసిస్ 1లో ప్రొఫేజ్ 1 అత్యధిక సమయం తీసుకుంటుంది. మళ్ళీ ప్రొఫేజ్ 1లో మళ్ళీ అత్యధిక సమయం తీసుకునేది ఏంటిదంటే ఇక్కడ పాకిటీన్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ మనకి అడిగిన ప్రశ్న ఏంటిది, సూత్రయుగ్మనము ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. సూత్రయుగ్మనం జైగోటీన్లో జరుగుతుంది. సూత్రయుగ్మనం జైగోటీన్లో జరుగుతుంది. అదేవిధంగా కయాస్మాటాలు అంటే మనకు ఈ ఎక్సాకారంలో ఉండేటువంటి కయాస్మాటాలు అనేటువంటివి ఏర్పడడం ఎక్కడ జరుగుతుంది. అదేవిధంగా మనకు వేరియేషన్స్ ఏర్పడడంలో మనకు ఏదైతే ఈ ఈ జన్యు పునఃసంయోజనం, జీన్ రికాంబినేషన్స్ ఎక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుందంటే పాకిటీన్లో జరుగుతుంది. అంటే మనకు క్రోమోజోమ్స్ కు సంబంధించినటువంటి, క్రోమాటిడ్స్ కి సంబంధించినటువంటి భాగాల మార్పిడి జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం జైగోటీన్ గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ట్రాన్స్పోజాన్స్ ఆర్ టైపికల్లీ అరేంజ్డ్ ఇన్ ద జీనోమ్. మనకు తెలుసు ట్రాన్స్పోజాన్స్. ఈ ట్రాన్స్పోజాన్స్ అనేటువంటివి ఏ విధంగా మనకు జీనోమ్కు సంబంధించి ఏ విధంగా అమర్చబడి ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోజాన్స్ అనేటువంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక సీక్వెన్స్గా కాకుండా స్కాటర్డ్ త్రూఅవుట్ ఇన్ ద జీనోమ్ ఇంక్లూడింగ్ విత్ ఇన్ జీన్స్ అండ్ ఇంటర్జెనిక్ రీజన్స్. అంటే ఒక జీనోమ్కు సంబంధించి విసిరివేయబడ్డట్టు, విస్తరించబడి ఉన్నట్టు, స్కాటర్డ్ అంటే చెల్లాచెదురుగా అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా అవి జన్యుల మధ్యలో అక్కడక్కడ ఇంట్రాజెనిక్ రీజన్స్ లో అమర్చబడి ఉంటాయి. ఏవి? ట్రాన్స్పోజాన్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆర్గానెల్ ఇన్ ప్లాంట్ సెల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ టర్గర్ ప్రెషర్. ఏదైతే మనకు సంబంధించి అండ్ ప్రొవైడింగ్ స్ట్రక్చరల్ సపోర్ట్. అంటే కణంలో వివిధ మనకు ముఖ్యంగా ఈ మొక్కలు నీటి సంబంధాలకు సంబంధించి మనకు వివిధ రకాల ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. డిఫ్యూజన్ కానీ, ఆస్మాసిస్ కానీ, అదేవిధంగా దీంతో పాటుగా మనకు ఇంబైబీషన్ కానీ అదేవిధంగా మనకు ఈ ఆ, ఇది నీటికి సంబంధించి రవాణా జరిగేటువంటి క్రమంలో ఈ ద్రవోద్గమంకు సంబంధించినటువంటి చర్యలు జరిగే క్రమంలో వీటి లోపల ఇది మనకు వాటర్ పొటెన్షియల్ అనేటువంటిది. ఏ పొటెన్షియల్ అండి? వాటర్ పొటెన్షియల్. ఈ పదాన్ని మనకి ఇచ్చింది స్లేటియర్ అండ్ టేలర్ అనేటువంటి 2 శాస్త్రవేత్తలు. అయితే ఇందులో ఈ నీటికి సంబంధించి కణంలోకి ప్రవేశించే క్రమంలో కణం యొక్క నిర్దిష్టమైనటువంటి ఆకారం కోల్పోకుండా ఉండడంలో ఈ టర్గల్ ప్రెషర్కు సంబంధించి ఏది మనకు ఈ అందించేటువంటి స్ట్రక్చరల్ సపోర్ట్ అందించేటువంటి కణాంగం ఏదైనా ఉందంటే మనకు గుర్తుపెట్టుకోండి వ్యాక్యూల్. అంటే దీన్ని మనం రిక్తిక అంటారు. ఈ రిక్తికను ఆవరించి ఉండేటువంటి పొరను మనం ఏమంటామంటే
టోనోప్లాస్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి, టోనోప్లాస్ట్. రిక్తికలో ఉండేటువంటి ఈ ద్రవాన్ని రిక్తికా ద్రావణము, లేదా దీన్నే ఇంగ్లీష్లో సెల్ శాప్ అంటారు, లేదా తెలుగులో కణ రసం అంటారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, రిక్తికను మనం ఏమని పిలుస్తామంటే స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాం. స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్, స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఈ రిక్తికకు సంబంధించి మనకు మొక్క యొక్క కణం యొక్క అతి ముఖ్య లక్షణం రిక్తికలను కలిగి ఉండడం. ఓల్డ్ సెల్ అనేట్లయితే రిక్తిక అనేటువంటిది ఎన్లార్జ్ చేయబడి చిన్న రిక్తికలన్నీ పెద్ద కలిసిపోయి ఒకే ఒక రిక్తిక, పెద్ద రిక్తిక ఉంటుంది. కేంద్రకాన్ని పక్కకు నెట్టేసి కణం మొత్తం ఎక్కువగా వ్యాప్తి చేయబడి ఉండేటువంటిది రిక్తిక. అంటే ఓల్డ్లో ఎన్లార్జ్ చేయబడినటువంటి వ్యాక్యూల్ ఉంటుంది. అదేవిధంగా లేత కణంలో చిన్న చిన్న రిక్తికలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, తక్కువ సంఖ్యలో రిక్తికలు అంటే ఇంక్ నంబర్, హై అమౌంట్ ఆఫ్ ది నంబర్ అండ్ ది స్మాలర్ సైజ్ which shows about the younger cell, but the older cell shows the number is less but the size of the vacuole is increased. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మనకు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన విశ్లేషణ. మిగతా అంశాలు రేపటి తరగతిలో మనం చెప్పుకుంటాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ రిగార్డింగ్ ఆఫ్ దిస్ క్లాస్. If you have any queries or any doubts, please you may ask without any hesitation, without any deviation. You can ask directly through my phone number or WhatsApp number. I will stop here, my dear friends. I wish you all success.